తెలుగు ఫ్లేమ్ సెలక్షణ ఆనంద వీక్షణ. ఒంటరి గులాబీ సీరియల్ జెమినీ టీవీలో మధ్యాహ్నం 1 గంట స్లాట్ లో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ నుండి ఒక ప్రముఖ నటి క్విట్ అయ్యారు. ఇంతకీ ఆ నటి ఎవరు? విషయంలోకి వెళ్లే ముందు ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. ఒంటరి గులాబీ సీరియల్ ఇటీవలే రాత్రి 7:30 స్లాట్ నుండి మధ్యాహ్నం 1 గంట స్లాట్ కు వచ్చి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్లో హీరోయిన్ గా నటిస్తున్న సుప్రీత సత్యనారాయణన్ సీరియల్ నుండి క్విట్ అయ్యారు. ఇక నుండి కొత్త హీరోయిన్ ఈ సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. బెంగాలీ నటైన పాప్రీ ఘోష్ ఇక నుండి రోజా క్యారెక్టర్ లో నటించబోతున్నారు. పాప్రీ ఘోష్ చాలా తమిళ సీరియల్స్ లోను సినిమాల్లోనూ ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. తమిళంలో నాయకి, పాండవరిల్లం, సుందరి ఇలా చాలా సీరియల్స్ లో పాప్రీ ఘోష్ నటించారు. మొట్టమొదటిసారిగా తెలుగు బుల్లితెరపై ఈ అమ్మాయి డెబ్యూట్ అయ్యారు. ఒంటరి గులాబీ సీరియల్ నుండి రోజా క్యారెక్టర్ లో సుప్రీత సత్యనారాయణన్ క్విట్ కావడం, ఆ క్యారెక్టర్ లో పాప్రీ ఘోష్ ఎంట్రీ ఇవ్వడం మీకెలా అనిపిస్తోంది? ఈ అమ్మాయి రోజా క్యారెక్టర్ కి సెట్ అవుతారా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.